హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా 6 days బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసేద్దాం. ఒక చాపర్లో ఉడికించుకున్న స్వీట్ కార్న్, ఉల్లిపాయ, కొద్దిగా అల్లం, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని బాగా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకున్నాక 1/2 కప్పు ఉప్మా రవ్వ, తగినంత ఉప్పు, కొత్తిమీర, ఆరిగనో లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉత్తి బాండెట్లో ఎండుమిర్చిని 1 నిమిషం పాటు వేయించి చల్లారాక మిక్సీ పడితే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అవుతాయండి. ఇప్పుడు ఒక చీజ్ క్యూబ్ తీసుకొని 9 పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేస్తే 9 పీసెస్ అవుతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని చిన్న బాల్స్లా చేసుకొని మధ్యలో చీజ్ క్యూబ్ పెట్టి వీడియోలో చూపించిన విధంగా కవర్ చేసుకోవాలి. చీజ్ క్యూబ్ మాత్రం బయటికి రాకుండా చూసుకోండి. నేను చూపిస్తున్న రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా క్విక్గా చేసే రెసిపీస్. ఈ విధంగా అన్ని బాల్స్లా చేసుకొని పనియారం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఈ బాల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది తక్కువ యాడ్ చేసాం కాబట్టి ఫ్లేమ్ని లోలో పెట్టుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ బాల్స్ అన్నీ కూడా అన్ని వైపులా ఫ్రై చేసుకోండి. అప్పుడైతేనే పచ్చివాసన రాకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా ట్రై చేయండి. పిల్లల టమ్మీ హ్యాపీ అండ్ మమ్మీ కూడా హ్యాపీ. నేనైతే ఈ చీజీ కార్న్ బాంబ్స్తో పాటు డ్రైడ్ క్రాన్బెర్రీస్ కూడా పెట్టేశాను. సెకండ్ డేలో దోసపిండితో పని లేకుండా ఇన్స్టెంట్గానే స్పాంజ్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక బౌల్ తీసుకొని కొంచెం లావుగా ఉన్న అటుకులైతే 1/2 కప్ తీసుకోవాలి. సన్న అటుకులైతే 3/4 కప్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఒకసారి వాష్ చేసుకుని ఉప్మా రవ్వ 1 కప్పు, నీళ్లు 1 కప్పు, పెరుగు 1/2 కప్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 minutes పక్కన పెట్టాలి. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటే ఎగ్జాక్ట్గా వేసుకోండి. దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. 5 minutes అయ్యాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందాక మనం కలుపుకున్న అటుకుల మిశ్రమాన్ని యాడ్ చేసి అలాగే దీంతోపాటు కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఈ విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక ఈ విధంగా దోశలు వేసుకుంటే మన స్పాంజ్ దోశలు రెడీ అయినట్లే. ఈ దోశలకైతే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. 1 or 2 drops ఆయిల్ వేస్తే సరిపోతుంది. అంటుకోకుండా ఈజీగా వస్తాయి. దోసపిండితో పని లేకుండా ఈ విధంగా ఇన్స్టెంట్గా క్విక్గా ఇలా దోశలు వేసేయచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి. నేనైతే ఈ దోశల కాంబినేషన్తో పన్నీర్ కర్రీ విత్ చట్నీ పెట్టేశాను. థర్డ్ డే రెసిపీ వచ్చి వెజిటబుల్ రోల్. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుముని, సన్నగా తరిగిన క్యాబేజ్ని తీసుకోవాలి. క్యారెట్ని గ్రేట్ చేయకపోయినా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయల్ని 1 నిమిషం పాటు వేయించుకున్నాక క్యారెట్, క్యాబేజ్ని కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీలో మాత్రం సాల్ట్ అనేది తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 1 to 2 స్పూన్స్ పిజ్జా పాస్తా సాస్ యాడ్ చేసి ఈ వెజిటబుల్స్కి అంతా పట్టేలాగా 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. గోధుమ పిండిలో తగినంత సాల్ట్, సరిపడా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక చపాతీలా చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక చపాతీలా కాల్చుకోవాలి. నేను చూపించిన విధంగా కాల్చుకొని పక్కన పెట్టేసి దీని మీద పిజ్జా పాస్తా సాస్ స్ప్రెడ్ చేసి ఇందాక మనం ఫ్రై చేసుకున్న వెజిటబుల్ మిక్చర్ని కూడా యాడ్ చేసి దానిపైన చీజ్ స్లైస్ 1 తీసుకున్నాను. ఆ 1 స్లైస్ని 1/2గా కట్ చేసి దీని మీద స్ప్రెడ్ చేసి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు మాత్రం నిదానంగా రోల్ చేసుకోండి, లేకపోతే ఆ కర్రీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇలా రోల్ చేసుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక టూత్పిక్ తీసుకొని 2 పీసెస్ లాగా పెట్టేశాను. ఇలా ఎందుకు పెట్టానంటే ఒకటేమో ఇలా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే పిల్లలు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇంకోటి చూడ్డానికి లుక్ బాగుంటుందని చెప్పి. ఫైనల్గా మన వెజిటబుల్ రోల్ రెడీ అయిపోయినట్లే. నేనైతే దీంతోపాటు కొన్ని మోసంబి పీసెస్ కూడా పెట్టేశాను.
ఇంట్లో తినేవాళ్ళైతే లెఫ్ట్ ఓవర్ చపాతీస్తో కూడా చేసుకోవచ్చండి. డే 4 వచ్చి కొంచెం హెల్తీగా ట్రై చేయాలనుకున్నాను, అందుకే ప్రోటీన్ టిక్కీ. ఈ ప్రోటీన్ టిక్కీ కోసం ముందు రోజు నైట్ అలసందల్ని నానబెట్టుకోవాలి. పక్క రోజు మార్నింగ్ ఒకసారి వాష్ చేసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేసుకోకండి. వాటర్ యాడ్ చేసామంటే పల్చగా వచ్చిందంటే టిక్కీస్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు దీంట్లోకి వెజిటబుల్స్గా సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్ని తీసుకున్నాను. నేను క్యారెట్ అయితే గ్రేట్ చేసుకున్నాను. ఈ అలసందల పేస్ట్లో సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ శనగపిండి, సన్నగా తరిగిన వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర, చిటికెడు పసుపు, ఫ్లేవర్ కోసం కొంచెం మిక్స్డ్ హెర్బ్స్ యాడ్ చేశానండి. లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకొని టిక్కీలా చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక 2 వైపులా ఫ్రై చేసుకుంటే మన ప్రోటీన్ టిక్కీ రెడీ అయిపోయినట్లే. ఒకేసారి 4 వేసి ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకోవైపు ఫ్రై చేసినప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి, లేకపోతే మాడిపోతుంది. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ టిక్కీస్ వేడిగా తిన్నా బాగుంటాయండి, అలాగే చల్లపడినా కూడా మెత్తగానే ఉంటాయి. నేను ఈ టిక్కీస్తో పాటు పప్పాయ కూడా యాడ్ చేసి టిఫిన్ బాక్స్ రెడీ చేశాను. డే 5 వచ్చేసరికి ఆలూ పరాటా బైట్స్ ఆల్రెడీ షార్ట్స్లో చేశానండి, లింక్ వచ్చి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. డే 6 వచ్చేసరికి రవ్వ ఇడ్లీ. ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మినపప్పు, పచ్చెనపప్పు 2 స్పూన్స్ వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఇంగువ, కొంచెం తరిగిన అల్లం చిటికెడు పసుపు, 2 కప్స్ ఉప్మా రవ్వ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక 2 కప్పులు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర, తురిమిన క్యారెట్ని వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం పల్చగా వచ్చేలాగా చూసుకోండి. అలాగే నేనైతే దీంట్లో బేకింగ్ సోడా అయితే యాడ్ చేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఇడ్లీలా పెట్టుకొని 15 మినిట్స్ ఉడికించుకుంటే మన రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయినట్లు. పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం ఫస్ట్ ఇంట్లో ట్రై చేశాకనే టిఫిన్ బాక్స్లో పెట్టండి. దీనికి కాంబినేషన్గా టొమాటో చట్నీ మకానా పెట్టేశాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.